నమస్తే అందరికీ. యాస నర్సిరెడ్డి గారి మన ఆరోగ్యం మన చేతుల్లోనే నరాల బలహీనత గురించి చూద్దాం. నరాల బలహీనత ఎందువల్ల వస్తుంది? పోషకాల లోపాల వలన కానీ, షుగర్ వల్ల కానీ అరికాళ్ళ మంటలు, పోట్లు, తిమ్మిర్లు వస్తాయి. కొందరికి స్పర్శ జ్ఞానం కోల్పోతుంది, గిచ్చినా కూడా స్పర్శ ఉండదు. ఈ సమస్యలన్నీ నరాల బలహీనత వల్ల వస్తాయి. యోగాతో పరిష్కారం. యోగా ప్రతిరోజు చేయటం వలన నరాలకు బలం చేకూరుతుంది. మన శరీరంలో అరచేతులకు, అరికాళ్లకు, శరీరం అంతటి నరాల కలయిక ఉంటుంది. చప్పట్లు కొట్టుట వలన నరాలకు చురుకుదనం వస్తుంది. ఎగురుట, పాదాల రాపిడితో అరికాళ్లకు చురుకుదనం పెరుగుతుంది. రోగాలు వచ్చిన తర్వాత బాధపడుట కంటే రాకముందే యోగా, ఆహార నియమాలు పాటిస్తే ఏ జబ్బు రాదు. ఆయుర్వేద చిట్కాలు. అశ్వగంధ చూర్ణం ఉదయం గోరువెచ్చటి నీటిలో, సాయంత్రం 1 గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వలన పూర్తిగా తగ్గిపోతుంది. 2 చెంచాల తేనెను 1 గ్లాసు నీటిలో కలిపి పరిగడుపున తాగితే నరాలకు బలం చేకూరుతుంది. 3 రోజు ముడి బియ్యం అన్నం కానీ, ముడి బియ్యపు రవ్వ ఉప్మా, రవ్వతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. మెత్తని పిండితో రొట్టె చేసుకొని తిన్న ఎడల నరాలకు బలం చేకూరి తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవటాన్ని తగ్గిపోతాయి. ఇది తర్వాత డాక్టర్ ఖాదర్ వలి గారు నరాల సమస్యకు ఏం చేయాలో చెప్పారు. ఏం కషాయాలు తాగాలి, ఏ యొక్క మిల్లెట్స్ తినాలి అని. 1వ వారం గరిక కషాయం తాగాలి, అంటే 7 రోజులు. 2వ వారం జామ ఆకుల కషాయం తాగాలి, 7 రోజులు. 3వ వారం పారిజాతం ఆకుల కషాయం తాగాలి, అంటే అదొక 7 రోజులు. 4వ వారం సదాపా ఆకుల కషాయం. సో 4 ఏళ్ళు 28 రోజులు అయింది. 28 రోజుల్లో 4 వాడేసాం, మళ్ళీ ఒక 28 రోజులు అట్లా వాడుతూ పోవాలి తగ్గేవాడు. తర్వాత మిల్లెట్స్. కొర్రలు 2 రోజులు తినాలి, అండు కొర్రలు 2 రోజులు, మళ్ళీ సామలు 1 రోజు, అరికలు 1 రోజు, ఊదలు 1 రోజు. 2, 4, 5, 6, 7 రోజులు అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇదే వరుసలో మళ్ళీ కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు ఇలా తినాలి. ఇది దేనికోసం అన్నమాట? నరాల సమస్యకి. అలాగే స్వామి మైత్రేయ గారు ఏం చెప్పారంటే, కీళ్ళ నొప్పులు, ఇది వాయుతత్వం అధికమైనప్పుడు కీళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి వాయుతత్వాన్ని తగ్గించాలి. అంటే వాయు ముద్ర వేసుకోవాలి. ఎట్లా? ఈ బొటన వెళ్ళి ఇలా కిందికి తగిలిచి మిగతా వేళ్ళు స్ట్రేట్గా పెట్టాలి. బొటన వేలుకో చూపుడు వేలు చివర బొటన వేలుకు తగిలించి ఇట్లా పెట్టాలన్నమాట. ఇది వాయుముద్ర. 2 చేతులు ఇలాగే వేసుకోవాలి. ఇది కీళ్ళ సమస్యలు తగ్గుతాయి, మోకాల నొప్పులు తగ్గుతాయి, కీళ్ళకు సంబంధించిన కీళ్ళ నరాల బలహీనత తగ్గుతుంది. ప్రతిది అనమాట. రోజు 45 నిమిషాలు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేసుకునే మీకు అభ్యంతరం లేదు. చాలా బాగా పనిచేస్తుంది. 10 నిమిషాలు, 15 నిమిషాలు అప్పుడప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఇది ఇంకొకటి, ఇది వాయుతత్వాన్ని తగ్గిస్తుంది కాబట్టి కీళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఒకటైందా? ఇంకొకటి ఏమన్నారంటే, నరాల సంబంధిత బాధలకి ఆదిముద్ర వాడాలి. ఆదిముద్ర అంటే ఇది ఇది ఇలా అని బొటనవేలు మడిచి పైన ఇది పెట్టి తొడ మీద ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, మడిచి ఇటు అటు. ఓకేనా? ఇది దేనికి పనిచేస్తుంది? ఆదిముద్ర నరాల సంబంధిత బాధలకి. అంటే ఇది ఆటోమేటిక్ సేమ్. 3వది ఒకటి ఉంది. నరాల వ్యవస్థను సరిచేసుకోవడం కోసం వ్యానముద్ర వేసుకోవాలి. వ్యానముద్ర అంటే ఏంటి? ఈ 2 వేళ్ళకి ఇది తగిలించాలి, ఇవి వదిలిపెట్టాలి. ఇదన్నమాట. వ్యానముద్ర చదువుతారు చూడండి. చూపుడు మధ్య వేళ్ళ చివరలను చొటన వేలు చివరతో కలిపి ఉంచి మిగతా వేళ్ళను నిటారుగా ఉంచితే అది వ్యానముద్ర.
ఈ ముద్రలో చూపుడు వేలికి సంబంధించిన వాయుతత్వం, మధ్య వేలుకు సంబంధించిన ఆకాశతత్వం వ్యాన ప్రాణాన్ని శరీరం అంతటా సంచరించేటట్టు చేస్తాయి. ఫలితాలు నరాల వ్యవస్థ మరియు శరీరం అంతా చైతన్యవంతం అవుతుంది. కండరాలన్నీ కలిసి పనిచేసి కదలికలను సులభతరం చేస్తాయి. ధ్యాన ముద్ర కదలికలకు సంబంధించిన ముద్ర కాబట్టి రోజులో 20 నిమిషాలు క్రమం తప్పకుండా ఈ ముద్రను సాధన చేస్తే జీవితంలో ముందంజ వేయగలుగుతారు. జాగ్రత్తలు ఏంటంటే గర్భిణీ స్త్రీలు ధ్యాన ముద్రను 8వ నెల వరకు వేసుకోకూడదు. 8వ నెల తర్వాత వేసుకుంటే గర్భంలో పిండం కదలికలు బాగా జరిగి సుఖప్రసవం అయ్యేటట్టు చేస్తుంది. అదొక లాభం అన్నమాట. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.